ఈరోజు నా టైం అయితే అస్సలు బాగాలేదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమైందో లాస్ట్లో చెప్తాను కానీ ఫస్ట్ అయితే దోశల్లోకి ఇడ్లీలోకి టేస్టీ అల్లం చట్నీ అయితే చూసేద్దాము. అండ్ ఈ వీడియోలో ఒక తప్పు ఉంది, అదేంటో మీరు కనిపెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అల్లం అయితే ఇలా తొక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం కొంచెం మెత్తబడుతుంది కదా, అలా మెత్తబడిన తర్వాత అందులో ఒక స్పూన్ శనగపప్పు అండ్ అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పప్పులు రెండు ఫ్రై అయినాక అందులో కొంచెం ధనియాలు యాడ్ చేసుకోండి. ధనియాలు యాడ్ చేసుకొని ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు ఏంటంటే మీకు కారం బట్టి వేసుకోండి. సో ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకొని దాని తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మగ్గించుకోండి. అలా మగ్గించుకున్న దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని అయితే మిక్సీ చేసుకోండి. నేను మిక్సీ చేసుకుంటే కొంచెం కచ్చపచ్చగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే ఒక 4-5 పచ్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. నేనైతే రోట్లో రుబ్బుకుంటున్నాను. సో రోట్లో రుబ్బిన పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ రేపు మ్యాక్సిమం పచ్చళ్ళన్నీ రోట్లోనే రుబ్బుతున్నాను అనమాట. సో అలా రోట్లో మెత్తగా రుబ్బేసిన తర్వాత దాంట్లోకి పోపు యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు. సో ఏమైందో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, అల్లం కట్ చేస్తుంటే నా వేలైతే తెగిపోయిందండి, అంతే.